ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిశారు. అనంతరం ఇవాళ రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, రైట్. గుడ్ ఈవినింగ్. ఈ రోజు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ పర్యటన 2 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాని ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక నిధులు కేటాయింపు గురించి ఆయన డిస్కస్ చేసే విషయం మనకు తెలుస్తుంది. ఆ విషయంలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి అదనపు సహాయ నిధులు రావాలి, ఆ విషయంపై చర్చించే అవకాశం ఎంతో అయినా మనకు కనపడుతుంది. పోలవరం ప్రాజెక్టు గురించి, తర్వాత దానికి రావాల్సిన నిధుల గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా చర్చించే విషయం అయితే మనకు ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా విభజన హామీలు కూడా అమలు పరిచే విధంగా కేంద్రంలో చర్చించే విషయం అయితే మనకు తెలుస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంలో ఆయన చాలా కృషి చేసే విషయం అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 2014 రాష్ట్ర విభజన తర్వాత ఇంకా అమలు కాని హామీల గురించి కూడా ఆయన కేంద్రంలో చర్చిస్తారనే విషయం మనకు తెలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కూడా ఇంకా రావాల్సిన రైల్వే, తర్వాత పారిశ్రామిక ప్రాజెక్టుల గురించి కూడా అక్కడ డిస్కస్ చేస్తారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. విశాఖపట్నం మెట్రో, తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ గురించి అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక ప్రోత్సాహకాలు మనకైతే రావాలని, కొత్త రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ఆయన కేంద్రంలో చర్చించే అవకాశం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో రాజకీయాల గురించి అయితే ఆయన ఒకసారి డిస్కస్ చేస్తున్నట్టు అయితే ఎన్డీఏ భాగస్వామ్యంతో లోక్సభ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి తీవ్రంగా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. ఎన్డీఏ టీడీపీ భవిష్యత్తులో ఎలా కలిసి పనిచేయాలి దాని గురించి ఆయన డిస్కస్ చేసే పరిస్థితి అయితే మన భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా చాలా ఆయన కృషి చేసే పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇవాళ రాత్రి మనం చూసుకున్నట్టయితే విశాఖకు చేరుకున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అక్కడ పార్టీ నేతలతో, కార్యకర్తలతో పెద్ద ఎత్తున కలిసి వాళ్ళతో అక్కడ జరిగిన విషయాన్ని చర్చించే విషయం అయితే మనకు తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్.